హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నిన్న వీడియో పెట్టలేదు. ఫుల్ వర్క్ అండి. అందుకని పెట్టలేదు. ఎంత స్ట్రెస్ అయ్యానంటే అంత స్ట్రెస్ అయ్యాను. ఫ్రిడ్జ్ అంతా లోపల క్లీన్ చేసుకున్నాను. మా పాప చెప్పింది, మనము ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ ఎప్పుడు చేసుకున్నా గానీ ఎలా చేసుకోవాలంటే వెనిగర్ డైల్యూట్ చేసుకొని వాటర్‌లో లోపల కంపల్సరీ క్లీన్ చేయాలి. సో, నేను 3 మంత్స్ నుండి 3-4 మంత్స్ నుండి అదే ఫాలో అవుతున్నాను. బట్ మీకు చెప్పలేదనుకుంటా, చెప్పినానో గుర్తులేదు. ఏంటంటే బ్యాక్టీరియా ఏమున్నా గానీ మనకు ఏమన్నా ఉంటది కదా! లోపల బ్యాక్టీరియా ఫార్మ్ అయి ఉంటది కదా! పాలు గారినవి ఏదన్నా అదంతా కూడా క్లీన్ అయిపోతది. సో, మనకు హెల్తీగా ఉంటదండి ఫ్రిడ్జ్‌లో ఐటెమ్ ఏది వాడినా కానీ. మామూలుగా మనం ఏం చేస్తాం, రోజు బయట అంతా ఎక్కువ క్లీన్ చేస్తాం కానీ లోపల క్లీన్ చేయం. బయట చేయకపోయినా పర్వాలే గానీ లోపల కంపల్సరీ క్లీన్ చేయాలి. దోసపిండి 2 రకాలు రుబ్బుకున్నాను. అంటే 2 డబ్బాలలో పెట్టుకున్నాననమాట. ఒక అదే ఫర్మెంటేషన్ అయిన తర్వాత దాన్ని నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పైన పెట్టుకున్నా. మీకు చాలా సార్లు చెప్పినదే, బట్ ఇప్పుడు టప్పర్‌వేర్‌లోనే పెట్టుకున్నా. అది ఏంటంటే మైక్రోవేవ్ గిన్నె అది. అదే గిన్నె అంటున్నానంటే ఏమంటారు, మైక్రోవేవ్‌లో వాడే డిష్ అనమాట. ఏంటో అంత ఎలా అంటే అలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈరోజు నేను ఈ క్లీనింగ్ అంతా వంట కిచెన్‌లో చేసే పని అంతా దాని గురించే చెప్పలేను గానీ, ఈరోజు నేను చేసిన ఒక పిచ్చి పని గురించి చెప్తే అది మళ్ళీ షార్ట్ వీడియోలో పెడతాను. ఏం చేశానంటే వెన్న బిస్కెట్స్ చేద్దాము. వెన్న చాలా ఉంది. చాలా రోజులైంది కదా అనేసి వెన్న తీసుకొని చక్కగా, అంటే నేనెప్పుడు డాల్డాతో చేస్తాను. మా అమ్మ వాళ్ళు నెయ్యితో చేస్తారు. ఎప్పుడో ఇంకా వెన్న బిస్కెట్లు వెన్నతో కూడా చేస్తారని మా అమ్మ చెప్పేదనమాట. అంటే మా ఆంటీ ఒకటి చేసేవాళ్ళు. సరే ఇంక దానికి మెజర్మెంట్స్ ఏం చూద్దాంలే అని చెప్పి నేనేం చేశాను, మైదాను చక్కెరను కలుపుకున్న ఫస్ట్ నీట్‌గా. చక్కెర పొడి, మైదా నోట్లో టేస్ట్ వేసుకొని చూసిన, కొలతలు ఎందుకులేని. నోట్లో టేస్ట్ వేసుకొని చూసాక ఇంకా బావుంది. తర్వాత దాన్ని కొంచెం వెన్న రూమ్ టెంపరేచర్ వచ్చినాక ఫ్రిడ్జ్‌లో నుండి తీసి కొద్దిగా వెన్న కలుపుకుంటూ దాన్ని చపాతీ పిండిలాగా తడుపుకున్నా. మా ఏమ్స్ గిన్నెలో టప్పర్‌వేర్‌లో పెట్టి నేను అదంతా షార్ట్ వీడియోలో పెట్టినాను. అదెంతో మీరు నమ్మరు గానీ 3 మినిట్స్ లోపల సిమ్‌లో పెట్టినా గూడా, యాక్చువల్‌గా కుక్కర్‌లో పెడతాము, అల్యూమినియం కుక్కర్‌లో. బట్ నా దగ్గర అల్యూమినియం కుక్కర్లు లేవు కదా! ఏఎంసీలో పెట్టొచ్చు అని తెలిసి ఏం చేసాను, మొన్న కాజు ఉప్పేసి రోస్ట్ చేసినాను కదా! అట్లా ఉప్పు వేసి బటర్ పేపర్ వేసి దాని మీద ఇది పెట్టి బిస్కెట్స్ పెడితే 3 మినిట్స్‌లో కింద మాడిపోతుంది, పైన కాలలేదు. సరే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎవరో ఒకరు వీడియోలు ఉన్నాయి కదా, చూద్దామని చూస్తే దాంట్లో ఒకరు సోడా వేయటం చూపించినారు. సరే సోడా వేసినానా, లాస్ట్‌లో సోడా వేసిన, అది కూడా అలాగే అయింది. పైన మెత్తగా ఉంది. బహుశా వెన్న ఎక్కువైందేమో. కొంచెమే చూసి కలుపుకున్నా అండి. తెలీదు. పిండైతే కరెక్ట్‌గా వచ్చింది. సో, మూడ్ ఆఫ్‌లో ఉన్నాను. అసలు అని నా వీడియోలో ఏమన్నా ఉన్నాయేమో అని పోయి చూసిన. అది బేకింగ్ సోడా అండి. వాసన రాకుండా పెట్టుకున్నాను. నా వీడియోస్ ఏమన్నా చేసినానేమో అని చూస్తే ఎంతసేపు వెతికినా నా వీడియోస్‌లో లేదనమాట. కానీ ఆ వీడియోలన్నీ చూసి అంటే టైటిల్స్ చూసి, థంబ్‌నెయిల్స్ చూసుకుంటా వచ్చినాను. యాక్చువల్‌గా మీకు తెలుసు, నా వీడియోస్ చూడడం తెలియకపోతే చెప్తున్నాను ఎవరికైనా, ఎలా చూడాలి అనేది చాలామందికి తెలీదని అనుకుంటున్నా నేను. నాకెవరు కామెంట్స్ పెద్దగా పెట్టరు. బాగుందా వీడియో, రేర్ పర్సన్స్ పెడతారు కదా! సో, నా వీడియోలు బాగున్నాయా లేదా నాకు కూడా తెలీదు చెప్పాలంటే. ఎందుకంటే నాకైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ జనాలకు 5 ఇయర్స్‌గా నేను ఇంకా పరిచయం కావడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత లేదన్నా గానీ ఎటువంటి వాళ్ళకైనా కామెంట్స్ బాగా ఉంటాయి వీడియోస్‌లో. బట్ నా వీడియోస్‌లో కామెంట్స్ ఉండవు. సరేలేండి, ఆ మాట వదిలేయండి. ఇవేవో మా పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్‌లో ఏదో చెప్పారు, దీన్ని మళ్ళీ చెప్తాను. ఇక్కడ మార్కెట్‌లో దొరికితే తెచ్చుకున్నాండి. ఏంటి అంటే కందికాయల్లాగా ఉన్నాయి. కర్రీ చేస్తారంట. తోకలన్నీ గిల్లి నీట్‌గా పెట్టుకున్నా. ఫ్రిడ్జ్‌లో కూరగాయలన్నీ సర్ది పెట్టుకున్నా. నా పని రోజు మీరే చెప్పండి. 5 ఏళ్లుగా వీడియోలలో మాట్లాడి నాకు కూడా విసుగుంటది కదా! మీరు మళ్ళీ చెప్తున్నా కదా, నా వీడియోస్ సెర్చ్ చేయండి అని. ఏం చెప్తున్నానంటే,
నా వీడియోస్లో ఓల్డ్ వీడియోస్ వసుమతీస్ వ్లాగ్స్ ఓల్డెస్ట్ వీడియో అని కొడితే ఫస్ట్ నుండి వస్తాయి. మీరు వసుమతీస్ వ్లాగ్స్ అని కొడితే ఇప్పుడు బ్యాక్ నుండి వస్తుందన్నమాట. మీకు ఫస్ట్ నుండి చూసుకుంటూ రావాలంటే చెప్తున్నా. ఇంకా అదే కాదు, నా ఛానల్కి వెళ్ళిన తర్వాతనే చేయాలి ఏదైనా. ఫస్ట్ వసుమతీస్ వ్లాగ్స్ అని నా ఛానల్ బొమ్మ ఉంది కదా, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు, దీని మీద నా పిక్చర్ ఉంది కదా, దాని మీద నొక్కితే మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళి అప్పుడు అక్కడ సెర్చ్ ఉంటుంది కదా, ఏదన్నా రెసిపీ కావాలన్నా కానీ అక్కడ వసుమతీస్ వ్లాగ్స్ అని కొట్టిన తర్వాత పల్లీ పొడి అనుకోండి, వసుమతీస్ వ్లాగ్స్ పల్లీ పొడి అని అట్లా కొడితే మీకు వస్తుంది వీడియో. నేను కూడా నా వీడియోలు ఏం కావాలో అలాగే సెర్చ్ చేసుకుంటా. ఇంకా ఎంతసేపు వెన్న బిస్కెట్స్ ఉన్నాయా అని సెర్చ్ చేసి 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 చేస్తే ఎక్కడా లేదు. నేను ఎప్పుడూ చూపించినానే, నేను వెన్న బిస్కెట్స్ ఉండాలి నా ఛానల్లో అనేసి వెళ్ళి గుర్తొచ్చింది. అప్పుడు మా చిన్నది ఛానల్ ఉన్నప్పుడు దాని ఛానల్లో చూపించిన నెయ్యి వేసి చేయటము. యాక్చువల్గా డాల్డా వేసి చేసేదాన్ని హైదరాబాద్లో నేను. సో డాల్డాతో చూపించాను, నేను నెయ్యితోనేమో చూపించినాను. అప్పుడు కూడా బాగా కుదిరినాయండి. మరి ఇప్పుడు ఎంత ఘోరంగా అంటే అసలు షార్ట్ వీడియోలో చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇంకా నిజంగా నిన్న ఏమైందంటే అద్దాలు వచ్చినాయి, రెడీ అయిందని చెప్పి ఫోన్ చేస్తే వెళ్ళి అద్దాలు తెచ్చుకున్నానండి. అద్దాలు తెచ్చుకున్నాను. అద్దాలు నావి తొందరగా సెట్ అవ్వండి ఎంత కాస్ట్లీ పెట్టినా. అంటే మనకు లెన్స్ సెట్టింగ్ సరిగా లేకపోతే నేను చాలామంది కాడ చాలాసార్లు రిటర్న్ ఇచ్చేసినాను, డబ్బులు వేస్ట్ అయినా. అంటే స్టార్టింగ్లోనే రిటర్న్ ఇచ్చి మళ్ళీ వేరే చోట తీసుకోవడం. లెన్స్ కార్ట్లో కూడా చాలాసార్లు 3 సార్లు బెంగళూరులో లెన్స్ కార్ట్ వాళ్ళు వచ్చి నాకు చెక్ చేసి సెట్ చేయలేకపోయినారు. ఇప్పుడు ఇక్కడ సెట్ అయింది కదా అనేసి సరే అద్దాలు తెచ్చుకున్నా, తీసుకొని ముఖం మీద పెట్టుకుంటానే ఈ మొబైల్ లేదా భూతద్దంతో చూసినట్టు అదేందో కొంచెం క్రాస్గా అనిపించింది మొబైల్. నేను అన్న ఏంటబ్బా మొబైల్ సొట్టగా కనిపిస్తుంది, కొంచెం ఏంది పైకి అదే భూతద్దంతో చూసినట్టు కొంచెం లైట్గా ఉందంటే, లేదు మేడం పెట్టుకో 2 రోజుల్లో సెట్ అవుతుంది అన్నాడు. సరే పెట్టుకున్నా, వచ్చి రాత్రి బాగానే ఉంది, మొబైల్ పెట్టుకున్నాను. మొబైల్ చూస్తున్నా ఇంకా సెట్ అవుతుందిలే అని పొద్దున్న లేచినప్పటి నుండి నిన్న కనీసం 4-5 అవర్స్ పెట్టుకున్నాండి. పొద్దున్న లేచాక కూడా 6 to 12 పెట్టుకున్నా. ఇంకా 10 o'clock అయినప్పటి నుండి ఇంకా కొంచెం సరిగా కనపడటం లేదు మొబైల్ కూడా. సరే అట్లాగే చూస్తున్నా, ఇంకెప్పుడు సెట్ అవుతుంది అంటే మెల్లగా నా చూపు తగ్గుతున్నట్టు వచ్చిందనమాట. బ్లర్ వస్తుంది. ఆ చూపు ఏందబ్బా కళ్ళకి ఏమో అయింది, నా కళ్ళు పాడైపోతున్నాయి, నా కళ్ళకి ఏమైంది, ఏందిరా దేవుడా అని అనుకుంటూ భయపడుతూ అట్లే చూస్తూనే ఉన్నాక షార్ట్ వీడియోలు పెట్టాను కదా ఈరోజు. ఆ షార్ట్ వీడియో పెట్టినాను. ఏందబ్బా కొత్త అద్దాలు పెట్టుకుంటే పాత అద్దాల కంటే ఘోరంగా ఉన్నాయి, నా చూపు తగ్గిపోతుందండి. చూపు తగ్గిపోతుంటే మా పాప కాడికి వెళ్ళి ఏంది నా చూపు కనపడట్లేదు, అద్దాలు తీసినా కూడా చూపు కనపడట్లేదు, నాకు భయం వేస్తుంది, ఏమన్నా కన్ను పోతుందో ఏమో అనేసి. అంటే కాసేపు పాత అద్దాల్లో పెట్టుకోపా, అవి తీసంటే అన్న ఈ అద్దాలు తీసినా కూడా కొత్తవి తీసేసినా కూడా మొబైల్ కూడా లర్నింగ్ లేదు, మనకు కళ్ళు తిరిగేటప్పుడు ఏం కనపడవు చూడండి. ఏమబ్బా అన్న. సరేలేమ్మా తీసేసి పక్కకు పెట్టి ఇంకా పాత అద్దాలు పెట్టుకున్నా కూడా చాలాసేపు అదే ఫీలింగు. అంటే అద్దాలు తీసినా కూడా మా పాపను దగ్గరికి పోయి చూసినా కూడా మా పాప కూడా కనపడటం లేదు నాకు. అమ్మ సరిగ్గా కనపడ తీరా. ఇంకా నా డౌట్ ఏంటంటే ఆ లెన్స్ ప్రాబ్లం అండి. ఇంకా పోయి కిచెన్లో వెన్న బిస్కెట్లు చేసిన. నా దరిద్రం ఈరోజు నిన్నంత బాగా చూడండి ఎంత పని చేసుకుంటూ సాయంత్రం 6 వరకు నాన్ స్టాప్గా పొద్దుండి పని చేసుకున్నానండి. ఈ గోబీ పచ్చడి కూడా పెట్టిన చూడండి, గ్రేవీ గోబీ పచ్చడి, ఆమ్లా ఇది ఆమ్లా అంటున్నా, టమాటా పచ్చడికి కలిపిన గ్రేవీ అన్నమాట అది. గోబీ పచ్చడి క్యాబేజ్ పచ్చడి పెట్టినట్టే పెడదాము అని పెట్టినాను అనమాట. క్యాబేజ్ కూడా పెడదాం అనుకున్నా, ఇంకా టైం లేదు, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన. సో ఇంత పని చేసుకున్నాను కదా, నిన్న ఎంత హ్యాపీగా ఉందంటే అంత పని చేసుకున్నానని ఆ హ్యాపీనెస్ అంతా ఈరోజు దొబ్బిందండి. ఒకటి అద్దాలు బాగా సెట్ అయినాయిలే అనుకున్నాను. పెట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఎప్పుడు సెట్ అవుతుందో తెలీదు, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అనుకోండి. ఇంకా నేను అట్లే పెట్టుకుంటే కళ్ళు పోయేవనిపించినాయండి నాకు. నేను ఎక్కడికన్నా ఊరికి పోయింటే అవి పెట్టుకొని, ఇంకా అద్దాలు లేకుంటే మాకు అసలు చూపేగా సరిగా ఉండదు. కొత్త అద్దాలు వచ్చినాయి కదా అని పెట్టుకొని నేను ఊరికి వెళ్ళింటే నా పరిస్థితి ఎట్లుండేది చెప్పండి. అందుకని చెప్తున్నా, కొత్తవి ఎప్పుడైనా అద్దాలు కొన్నప్పుడు పాత అద్దాలను
జాగ్రత్తగా మీ వెంటనే పెట్టుకోండి. ఎవరికైనా లెన్స్ సరిగ్గా సెట్ చేయకపోతే కళ్ళే పోతాయేమో అనిపించింది ఈరోజు. మళ్ళీ పోయి అడగాలి. అబ్బా తలనొప్పి అసలు. ఈ అద్దాలతోటి మళ్ళీ ఒకసారి సెట్ అయిందనుకోండి 3 ఏళ్ళు నాకు ఇంక దిగులు ఉండదు. పవర్‌లో కూడా ఏం పెద్ద మార్పు లేదు. కొంచెమే చేంజ్. ఏమంటే ఫ్రేమ్ అంతా పాడైపోయింది. కొంచెం చేంజ్ ఉన్నా మార్చాలి కదా! మనీ ప్లాంట్లు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టిన. అలోవెరా చూడండి 2 చిన్న కొమ్మలొస్తే అవి కూడా ఇందులో పెట్టేసినాను. మనీ ప్లాంట్ బయట పెట్టినా కానీ అసలు సెట్ అవ్వట్లే. ఈ మొక్కల పని చేసిన, అన్నీ చేసిన. మొక్కల పని అంటే ఇట్లా తెచ్చుకొని మా గ్లాస్‌లో నీళ్ళల్లో ఏసిటి కదా! అది తెచ్చుకొని ఇదైతే కాంపౌండ్‌లో పెట్టేసినానండి. మా కారిడార్‌లో బాగుంది కదా! బాయ్. సీ యూ.